హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా చేసే కీటో పిజ్జా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, అండర్ 5 minutesలో చేసుకోవచ్చు అండ్ చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ కూడా. సో దీనికోసం మనకి 2 eggs కావాలి, మీడియం సైజ్డ్ ఎగ్స్. అలాగే 2 to 3 tablespoons షెడ్డెడ్ చీజ్, మోజరెల్లా ఆర్ పర్మిషన్ అయినా ఓకే. అండ్ 2 tablespoons సిలియం హస్క్. సిలియం హస్క్ డెఫినెట్లీ కావాలండి. సిలియం హస్కే మనకి ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మనకు జెల్ లైక్ కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యి పిజ్జాని రైజ్ అయ్యేలా చేస్తుంది అండ్ బైండింగ్ ఏజెంట్లా యాక్ట్ చేస్తుంది. సో అది ఖచ్చితంగా కావాలి. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక బ్లెండర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. 20 to 30 seconds బ్లెండ్ చేస్తే చాలు, మరి ఎక్కువ టైం అవసరం లేదు. చూసారు కదా, మంచిగా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఆమ్లెట్ ప్యాన్ తీసుకొని, చిన్న ప్యాన్, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఆలివ్ ఆయిల్ ఆర్ గీ, బటర్, ఎనీథింగ్ ఏదైనా వేసుకోవచ్చు. సో ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఈ మిక్చర్ యాడ్ చేసేసుకుందాం కదా. మంచిగా దాన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు ఒక సైడ్ బాయిల్ అవనిద్దాం. సో సిలియం హస్క్ వల్ల మనకి మంచిగా రైజ్ అవుతుంది పిజ్జా. చూసారు కదా. సో ఒకవేళ 2 ఎగ్ ఫ్లేవర్ ఉంది, ఎగ్ ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు అనుకున్న వాళ్ళు కొంచెం గార్లిక్ కానీ పిజ్జా సీజనింగ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, మంచిగా రైజ్ అయింది. సో ఇప్పుడు ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ సైడ్స్ ఒక 1 tablespoon పిజ్జా సాస్ వేసుకుందాం. వేసి స్ప్రెడ్ చేసుకుందాం. నా దగ్గర టైంకి హోమ్ మేడ్ పిజ్జా సాస్ లేదు, సో నేను ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో కెచప్పే అప్లై చేశాను. ఎందుకంటే మనం బయట పిజ్జా సాసెస్ అప్లై చేయలేము, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని నేను పిజ్జా సీజనింగ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో అది నేను మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో అప్లై చేసుకుందాం ఇప్పుడు ఇది. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, టొమాటో యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ కూడా చాయిస్ అండి. సో ఓన్లీ ఆనియన్ చేసుకోవచ్చు ఆర్ ఆనియన్ అండ్ క్యాప్సికమ్ కూడా పెట్టుకోవచ్చు పిజ్జా టాపింగ్స్ లాగా. దీనిపైన ఇప్పుడు షెడ్డెడ్ చీజ్ వేసుకుందాం. వేసుకుని ఇటు సైడ్ మనకి చీజ్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఉంటే చాలు, మరి ఎక్కువ టైం అవసరం లేదు మనకి. సో కొద్దిగా మెల్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ, అంటే 5 minutes కూడా పట్టదు మనకి. సో ఇది లంచ్ బాక్స్లో క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, పిజ్జా మంచిగా మనకి మెల్ట్ అయిపోతుంది చీజ్. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ కీటో పిజ్జా రెడీ. చూసారు కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూసారా, అంతేనండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.